వీళ్ళు వెళ్ళి అక్కడ ఇల్లు కడుతున్నారు. కడుతుంటే ఎక్కడి నుంచో గంధర్వులు వచ్చారు. వచ్చి ఇది మా ప్రభు చిత్రసేనుడు జలక్రీడలాడే సరోవరం, ఇందులోకి నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు, కాబట్టి ఎవరు కడుతున్నారు ఈ ఇల్లు, మేము పడగొట్టేస్తున్నాం, మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదన్నారు. వాళ్ళు వెళ్ళి చెప్పారు దుర్యోధనుడితోటి. దుర్యోధనుడు అక్కడి నుంచి వెంటనే కర్ణుడు ఉన్నాడుగా, మీకెందుకు మహాప్రభు, నేను వెళ్ళి చంపేస్తాను వాళ్ళందరినీ. అయితే వెళ్ళండి అంతే, కత్తులు డాళ్ళు అన్ని పట్టుకున్నారు, యుద్ధానికి వచ్చేసారు. ఆ కనపడ్డ గంధర్వుల్ని చంపేశారు. వాళ్ళ మీద బాణాలు వేస్తుంటే వాళ్ళు వెళ్ళి మిగిలిన వాళ్ళు చిత్రసేనుడికి చెప్పారు. ఆ చిత్రసేనుడు కొన్ని లక్షల బలగాన్ని పంపించాడు. మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. కానీ ఒక్క కర్ణుడు మాత్రం నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో ధర్మరాజు గారు జోక్యం చేసుకోలేదు. ఆయన సద్యస్కందము అని అరణ్యంలో దొరికేటటువంటి కాయలతోటి పళ్లతోటి చేసేటటువంటి ఒక క్రతువు, ఆ క్రతువు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. ఈలోగా ఆ చిత్రసేనుడే యుద్ధానికి వచ్చాడు. ఇన్ని లక్షల మంది ఏకకాలంలో కర్ణుడి రథం దగ్గరికి వచ్చి కొన్ని వందల మంది కలిసి ఆయన గుర్రాల్ని చంపేశారు. ఆఖరికి ఆ రోజున ఏం చేశారంటే నువ్వు గింజలు ఎంతంత ఉంటాయో అంతంత ముక్కల కింద విరిచేశారు కర్ణుడి రథాన్ని. విరిచి యుద్ధానికి వచ్చినటువంటి దుర్యోధనుడి యొక్క పెడరెక్కలు విరిచి అతని అంతఃపురకాంతాల్ని కూడా బందీకృతుల్ని చేసి రథాల మీద కూర్చోబెట్టి తీసుకుపోయారు. కర్ణుడు ఒక పక్క దుర్యోధనుని ఎత్తుకుపోతుంటే సిగ్గు లేకుండా ధనస్సు మూపును తగిలించుకుని ఆ బాణతూణీరాన్ని వీపు కట్టుకుని పరిగెత్తుకుంటూ పారిపోయి వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. ఎవరు ఘోషయాత్రకు వెళ్ళమని చెప్పాడో వాడు పారిపోయాడు. ఎవరు ఈ మాటలు నమ్మి వచ్చాడో వాడిని తీసుకుపోతున్నారు. ఎక్కడి వరకు తీసుకుపోయారప్పటికీ గంధమాదన పర్వతం దాకా తీసుకుపోయారు. పరమపర్వతమైన కులపర్వతాల్లో గంధమాదన పర్వతం ఒకటి. ఆ గంధమాదన పర్వతం వరకు తీసుకెళ్లి వాడిని స్వర్గలోకానికి తీసుకుపోతున్నారు. తన బిడ్డ అయినటువంటి అర్జునుడు ధార్మికులైన పాండవులు ఉన్న చోటికి అపహాస్యం చేయడానికి బయలుదేరి వస్తున్నాడు కాబట్టి దుర్యోధనాదుల్ని పట్టి తీసుకురమ్మని ఇంద్రుడు గంధర్వుల్ని పంపించాడు. ఆ చిత్రసేనుడు అందుకు వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు, మనలో మనకి గొడవ వస్తే మనం 5 వాళ్ళు 100 మంది, మన మీదకి కానీ కౌరవుల మీదకి కానీ పరాయివాడు వస్తే మనం 105 మంది. జ్ఞాతులైన వాళ్ళు, అన్నదమ్ములైన వాళ్ళు ఎన్నడూ వీధిన పడి కొట్టుకోకూడదు. జ్ఞాతి అంటే వంశంలో ఉన్నవాడు అంటే అంత ప్రేమగా ఉండాలి, అలా రక్షించుకోవాలి. బయట వాళ్ళ దగ్గర ఎప్పుడు జ్ఞాతులు ఒకరినొకరు బలహీనం చేసుకోకూడదు. భీముడు ఒప్పుకోలేదు. కాగల కార్యం గంధర్వులు తీర్చారంటారు, అదే సామెత భారతంలోంచే వచ్చింది. మనం చేయలేని పని అన్నయ్య వాళ్ళు చేశారు, ఇంకా ఎందుకు అన్నయ్య జోక్యం చేసుకోవడం, నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు, మేము వెళ్ళమన్నాడు. అంటే వీల్లేదు, నేను నా శాసనం, వెళ్ళి విడిపించి తీసుకురండి అన్నాడు. అప్పుడు భీమార్జునులు నకుల సహదేవులు వెళ్ళారు. వెళ్ళి చిత్రసేనుణ్ణి ఓడించి ఏమి గొప్ప యుద్ధం చేశాడు అర్జునుడు ఆ రోజున. యుద్ధంలో చిత్రసేనుణ్ణి ఒప్పించి మళ్ళీ రథం మీద తీసుకొచ్చారు దుర్యోధనుడిని. అప్పుడు ధర్మరాజు గారి కాళ్ళ దగ్గర తల పెట్టి నమస్కారం చేసి నిలబడ్డాడు. నిలబడితే ధర్మరాజు గారు ఆ రోజున చెప్పాడు, దేశకాలాదులను ఎరుగకుండా అత్యుత్సాహంతో అతి సాహసపు పనులు ఎన్నడూ చెయ్యకు. ఈసారి చేస్తే చేసావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాజ్యపాలన చేసుకో, సంతోషంగా వెళ్ళు.